ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ మొదటి దశ పూర్తయింది అనలేవు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు ఇంటికెళ్ళి ఓటు వేయించుకునేటటువంటి వృద్ధులతో, వికలాంగులు, కదలలేనటువంటి వాళ్ళు, 85 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులతో ఇంటికెళ్ళి ఓటు వేయించడం అనేటువంటిది పూర్తయింది. టోటల్గా 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు ఇవన్నీ కలిపి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు పోలేంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,418 పోస్టల్ బ్యాలెట్ పోలేంటూ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల 5న ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అత్యధిక మొత్తం 22,650 పోస్టల్ బ్యాలెట్ నెల్లూరు నియోజకవర్గంలో పోలైతే అత్యల్పంగా 14,526 ఓట్లు అమలాపురం ఎస్సీ నియోజకవర్గాల్లో పోలయ్యాయని చెప్పారు.